వెల్కమ్ టు గుడ్ డే కామెంట్స్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఆలు మసాలా దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఆలు మసాలా కర్రీని తయారు చేసుకుందాం. ముందుగా బంగాళాదుంప ముక్కలను కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి కొద్దిగా చల్లారిన తర్వాత పై పొట్టును తీసి ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని తాలింపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇందులో ఉడికించిన బంగాళాదుంప ముక్కలను వేసి కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మేతిని ఇలా చేతితో నలుపుకొని వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుని కలుపుకోవాలి. అంతే, గుమగుమలాడే ఆలు మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు దీనికి కావాల్సిన దోశను ఎలా వేసుకోవాలో చూద్దాం. ఒక పెనం మీద ఇలా దోశ పిండిని వేసుకుని దోశ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం కాలాక దాంట్లో ఆలు మసాలా కర్రీని వేసి ఇలా అప్లై చేయాలి. దోశని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అంతే, టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆలు మసాలా దోశ రెడీ. దీనిని పల్లీల చట్నీతోనైనా తినొచ్చు, టమాటా చట్నీతోనైనా తినొచ్చు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా గుడ్ డే కామెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.